ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృపచేత మనందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఆదివారం దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మనందరం కలిసి ధ్యానించుకుందాం. బైబిల్లో నుంచి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ క్షేమంగా మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి, ఈ ఆదివారపు దినమున తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మీరు మా పట్ల చూపినటువంటి కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలతో పంచుకోవాలని ఆశపడుచుండగా సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వాటి ప్రకారం జీవించేవారిగా నిలబెడతారని వేడుకుంటూ తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం. అది ఏమిటంటే, ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు అనే ఒక చక్కటి అంశం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులరా, ఎవరినైనా మీరు నీది ఏ ఊరు, నీ సొంత వారు ఎవరు అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏమంటదంటే, ఆ మాత్రం మాకు తెలియదా, మా ఊరు కాకర్ల, లేదంటే మా ఊరు మీర్జాపేట, మా ఊరు ఖమ్మము అని మనుషులు చెబుతుంటారు. మా సొంత వారు ఎవరో నీకు తెలియదా? నా కన్న తల్లిదండ్రులే నా సొంతవారు, నా భార్య పిల్లలే నా సొంతవారు, నా భర్త నా పిల్లలు నా కుటుంబమే నా సొంతవారు, నా రక్త బంధికులే నా సొంతవారు అని మనుషుల్లో ప్రతి ఒక్కరు చెబుతారు. పిల్లరా, ఈవెన్ ఇప్పుడు మిమ్మల్ని అడిగినా మీరు చెప్పే సమాధానం కూడా అదే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే మనకు తెలిసింది అంతవరకే. మన వారు ఎవరు అని అంటే టక్కున గుర్తుకొచ్చేది మనల్ని కన్నా తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, మనం పెళ్లి చేసుకున్న భార్య కానీ భర్త కానీ మన పిల్లలు గుర్తుకొస్తారు, లేదంటే మన అన్నదమ్ములు గుర్తుకొస్తారు, రక్త బంధికులు గుర్తుకొస్తారు. అంతకు తప్ప మనము ఏదో విధంగా ఆలోచించం పిల్లరా. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఆలోచించేది ఏంటంటే ఇదే. నా సొంత వారు అని అంటే నా కుటుంబీకులు, నా రక్త బంధికులు అనుకుంటారు. మరి నీ ఊరు ఏది అని అంటే నేను పుట్టి పెరిగిన ఊరే నా ఊరు అని మనుషులు చెప్పడం మనం సహజంగా చూస్తుంటాం. పిల్లారా, మీరు కూడా అందులో విచిత్రం ఏముంది, కరెక్టే కదా అని మీరు అనుకోవచ్చు పిల్లారా. అయితే మన చుట్టూ ఉన్నవారు, లేదంటే మన రక్త బంధికులు మన వారు కాదు అని బైబిల్ చెబుతుంది. మనం పుట్టి పెరిగిన ఊరు మనది కాదు అని బైబిల్ చెబుతుంది పిల్లారా. అది ఏ విధంగానో బైబిల్లో మీకు చూపించి వాస్తవాలు తెలియజేస్తా. మన తల్లిదండ్రులు మన సొంతవారా, లేదంటే మనం కట్టుకున్న భార్య పిల్లలు మన సొంతవారా, మనం పుట్టి పెరిగిన ఊరు మన ఊరా అని ఆలోచిస్తే పిల్లారా, ఇప్పుడు మనం చెప్పినవి ఏవైనా సరే నిత్యము మనతో ఉండవు. మన తల్లిదండ్రులు నిత్యము మనతో ఉండరు, మనం కట్టుకున్న భార్య మనతో ఉండదు, మన భర్త మనతో ఉండడు, మన పిల్లలు మనతో ఉండరు. ఏది చూసినా సరే పిల్లరా, నిత్యము మనతో ఎవరు ఉండరనే సంగతి వాస్తవం. మరణించిన వెంటనే త్వరగా పెట్టే రెడీ చేయండి, శ్మశాన వాటికలో పాతి పెట్టేద్దాము అని అంటారు. ఎవరిని? చనిపోయిన నిన్ను. లేదంటే అప్పటి వరకు అమితంగా ప్రేమిస్తున్నాము, లైలా మజ్నూలు మేము అని గొప్పగా ప్రేమికులుగా పిలువబడుతున్న వీళ్ళు ఆలాప్ సడన్గా ఆత్మ అనేది ఈ దేహంలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే వారు ఏం చెబుతారో తెలిసిన, ఈ దేహాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేసేయండి, ఇంకా మాకు అవసరం లేదు అని అంటారు. మరి మాకు అవసరం లేదు అన్నప్పుడు ఇంకా వారే నీ సొంత వారు ఎలా అవుతారో ఆలోచించండి పిల్లారా. నువ్వు చనిపోయిన తర్వాత, మరణం పొందిన తర్వాత, లేదంటే ఆత్మ నీలో నుండి వెళ్ళిపోయిన వెంటనే ఈ బాడీ మాకు అవసరం లేదు అన్నటువంటి వారు నీకు ఎలా సొంత వారు అవుతారో ఆలోచించండి. అలాగే నువ్వు భూమిని విడిచిపెట్టిన వెంటనే ఈ లోకంలో నువ్వు కనిపించవు. ఈ లోకం నీకు శాశ్వతం కాదు. లోకంలో చాలామంది అంటారు, పాటలు కూడా కట్టారు, ఏమైనా తెలిసిన, ఈ ఊరు మనదిరో, ఈ పల్లె మనదిరో అని సినిమాలలో పాటలు కూడా కట్టారు.
ఈ నేల మనదిరో, ఈ ఊరు మనదిరో అనుకుంటా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. ఎందుకు? వారికి అర్థమైంది ఏంటంటే ఈ ఊరు మనకు శాశ్వతము, ఈ నేల మనకు శాశ్వతము అనే విధంగా వాళ్ళు బతుకుతున్నారు పిల్లారా. నిజంగా మనుషులు చెప్పినట్టుగా చెప్పింది బైబిల్ చెప్పదు ఎప్పుడు. అసలు మనుషులకు మించినది మహాజ్ఞానము బైబిల్లో ఉంది. ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు, లేదంటే గొప్ప గొప్ప వారిగా పిలువబడుతున్న వారికి లేని జ్ఞానము బైబిల్లో ఉంది పిల్లారా. ప్రతి ఒక్కరూ నమ్మేది ఇదే. చుట్టుపక్కల మన బంధువులను చూసి మనవారంటాము, మనం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఇది మన ఊరు అని చెప్పుకుంటాం పిల్లారా. అది వాస్తవం కాదు. బైబిల్ ఏం చెబుతుందో ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తా పిల్లారా. మనిషి ఎప్పుడు కనిపించేవి నమ్ముతాడు. మన కంటికి కనిపించేవి మన తల్లిదండ్రులు కనిపిస్తున్నారు, నా భార్య పిల్లలు కనిపిస్తున్నారు, నా బంధువర్గం నాకు కనిపిస్తుంది, లేదంటే నేను పుట్టి పెరిగిన ఊరు నా కళ్ళ ఎదుట కనిపిస్తుంది. కనుక ఇవే శాశ్వతము, ఇవే శాశ్వతమని మనిషి బ్రతుకుతున్నాడు పిల్లారా. నిజంగా శాశ్వతమా అని మనం ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాడో చూడండి ఒకసారి. ఏవి శాశ్వతములు, ఏవి అశాశ్వతములు అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు పిల్లారా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన విషయం దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం పిల్లారా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అలాగే అదృశ్యమైనవి నిత్యములు. అంటే అర్థమైందో తెలిసిన, ఈ కంటికి కనపడేవైన ఏవైనా సరే అవి అనిత్యములు, అవి నిత్యము ఉండవు, నిత్యము కనిపించవు. మనకు ఇప్పుడు మనకు కనపడుతున్నారు, మన తల్లిదండ్రులు కనపడుతున్నారు, మన భార్య పిల్లలు కనపడుతున్నారు, మన భర్త లేదంటే బంధువర్గం కనపడుతున్నారు, కానీ వారు నిత్యము ఉండరు, వారు నిత్యము ఉండరు. అలాగే నువ్వు నివసిస్తున్న భూమి నీ కళ్ళ ఎదుట కనపడుతుంది, కానీ ఆ భూమి కూడా నిత్యము ఉండదు. అయితే దేవుడు ఒక వాస్తవం తెలియజేస్తుండు. ఏవైతే ఈ కంటికి కనిపించవో, ఏవైతే మనకు ఈ కళ్ళతో ఇప్పుడు మనకు కనిపించవో అవే నిత్యములు అని చెబుతుంది పిల్లారా. అవే నిత్యములు గాని ఈ భూమి మీద మన కళ్ళకు కనిపించేవి ఏమాత్రము నిత్యమైనవి కావు అని చెబుతుంది పిల్లారా. ఇది లోకము నమ్మదు ఈ మాటలో. కంటికి కనిపించేదే మనిషి నమ్ముతాడు తప్ప కంటికి కనిపించింది ఎవరు చూశారండి, ఎవరు చూశారు అని చెప్పేసి అలా కొట్టిపడేస్తారు. ఎవరు నమ్మరు పిల్లారా. కానీ బైబిల్ చెబుతున్న వాస్తవం అది. బైబిల్ చెబుతున్న వాస్తవము. మన కంటికి ఎంతో మంది కనపడుతున్నారు. నిన్న చూశానండి వారిని, నిన్ననే చూశా, కానీ ఈరోజు ఉదయం అయ్యేసరికి వాళ్ళు కనిపించలేకపోయారు, లేరు, అదృశ్యమైపోయారు, ఈ లోకంలో లేరు అని మనం చెప్తుండడం చూస్తున్నాం పిల్లారా. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఉన్నవారు నిజంగా ఆల్ ఆఫ్ సడన్గా యాక్సిడెంట్లలో అనేక ప్రమాదాలలో మరణిస్తున్నారే. మరి నిత్యము ఉంటున్నారా అంటే ఉండరు. కంటికి కనిపించే మనిషి భూమి మీద కనిపించడు ఇక ముందు. అలాగే మనకు కంటికి కనిపించేటువంటి ఈ ప్రకృతి కూడా లయము కాబోతుంది ఒకరోజు. ఇది శాశ్వతమైనది కాదు. 2 పేతురు రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. ఒకరోజు నిజంగా అగ్నితోటి కాల్చివేయబడుతుంది ఈ లోకం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే అక్కడ దేవుడు చెబుతుంది ఈ లోకం గురించి కూడా. మనిషి ఏదైతే కళ్ళతో చూసి ఇదే శాశ్వతమని నమ్ముతున్నాడో దేవుడు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ఇవి శాశ్వతములు కావు, ఇవి అనిత్యములు అని చెబుతుంది ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం పిల్లరా. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఏది మిగలదా? ఏది మిగలదు, బూడిదైపోబోతుంది ఒక రోజు పిల్లరా. మరి మనిషి ఏమో ఈ భూమి నాదే, ఈ నేల నాదే అని ఇతను మాత్రము గెంతులు వేస్తుండే. ఇక్కడ ప్రియులరా, వారికి తెలియదు గనుకనే ఈ కళ్ళకు కనిపించేవే శాశ్వతములు అనుకుంటున్నారు పిల్లరా. మనం అలా ఉండకూడదనే దేవుడు బైబిల్లో ఈ వాస్తవాలు రాయించాడు. మన కళ్ళకు చూసింది ఇదే శాశ్వతమని మీరు కూడా మాయలో పడిపోయి వాళ్ళలాగా మోసపోకూడదనే ఉద్దేశంతో దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తుండడు. మరి ఇంతకు మన ఊరు ఏమిటి? మన ఊరు ఏది? బైబిల్ చెప్పిన సమాధానం ఏంటి? ఈ భూమి కాదన్నావు, ఈ లోకము కాదన్నావు, మరి ఏది మన లోకము లేదంటే మన ఊరు ఏది?
నిజమైన ఊరు ఏది అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఒక భక్తుడు తెలియజేస్తుండు ఏది తన సొంత ఊరో ఒక భక్తుడు తెలియజేస్తుండు. ఆయన ఎవరో కాదు, మోషే గారు. మీకు తెలుసా మోషే గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏందో తెలుసునా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు మోషే గారిని చూసి. ఆ మోషే గారు నిజంగా ఎలా బ్రతికాడో మనకు తెలుసు. భూమి మీద ఉన్నప్పుడు ఫరో కోటలో పెరిగాడు. చిన్ననాటి నుండి ఫరో కోటలో పెరిగినవాడు. పెద్దవాడైన తర్వాత ఈ ఐగుప్తు సింహాసనం నాకు వద్దు, ఈ ఐగుప్తు ధనము నాకు వద్దు, ఈ సామ్రాజ్యం నాకు వద్దు, దేవుని ప్రజలతో ఉండటమే నాకు ముఖ్యము, ఆ ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు, కానీ ఈ ఐగుప్తు సామ్రాజ్యం నాకు వద్దు అని సింహాసనాన్ని తృణీకరించినటువంటి ఒక గొప్ప భక్తుడు మోషే గారు పిల్లారా. మరి ఆయన ఏం చెప్తున్నాడు తన ఊరి గురించి? నేను ఐగుప్తులో పుట్టి పెరిగాను గనుక నాది ఐగుప్తు అని చెబుతున్నాడా? ఒకసారి చూడండి పిల్లారా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనము మోషే గారు చెబుతున్న మాటలు పిల్లారా. ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడే మన నివాస స్థలమా? భూమి కాదా? భూమి కాదా? భూమి కాదు ప్రియులారా, భూమి కాదు. దేవుడున్న లోకమే మన నివాస స్థలము, మనము నిత్యం ఉండే స్థలము, మన ఊరు, మన అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసునా? పరలోకము. దేవుడు ఉండే లోకము పరలోకము. ఆ లోకమే మన ఊరు అని మోషే గారు చెబుతున్నారు పిల్లారా. మోషే గారు మరి ఐగుప్తు అని చెప్పొచ్చు కదా, నేను ఐగుప్తులో ఉన్నానని చెప్పుకోవచ్చు కదా. గొప్ప నాగరికత, ఐగుప్తు నాగరికత చాలా గొప్పది, ప్రాచీనమైనటువంటి నాగరికత. అలాంటి గొప్ప దేశానికి సిటిజన్షిప్ నాకు ఉంది అని చెప్పుకోవచ్చు కదా మోషే. అలా చెప్పటం లేదు. ఎందుకంటే మోషే గారికి తెలుసు ఇది అశాశ్వతమైనది, ఏ రోజైనా నాశనం కాబోతుందనే సంగతి మోషే గారికి తెలుసు. అందుకే ప్రభువా మా నివాస స్థలం ఏదో తెలుసునా? మీరే నాయన, మీ దగ్గరే మా నివాస స్థలము అని మోషే గారు చెబుతున్నారు పిల్లారా. ఎవరైనా ఆలోచిస్తారా ఇలా? ఎవరైనా ఆలోచిస్తారా? మరి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం మనము అని మీరు అనుకోవచ్చు పిల్లారా. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మీరు పరదేశులు. ఈ భూమి మీద మీరు ఎవరో తెలుసునా? పరదేశులు. ఈ దేశం మనది కాదు, ఈ దేశము మనది కాదు అంటుండు. మరి ఎవరము? యాత్రికులము. అంటే ఈ లోకానికి మనము యాత్రికులుగా వచ్చాము అని చెబుతున్న పిల్లారా. ఒక యాత్ర, ఒక టూర్కి వెళ్ళాము. మనము టూర్కి వెళ్తే అక్కడే ఉండిపోతామా? ఒక హైదరాబాద్లో ఏదో సాలార్జింగ్ మ్యూజియం అనో లేదంటే జూ పార్క్ అనో ఏదో చూడటానికి వెళ్ళావు. చూసిన తర్వాత ఏం చేస్తావు? అక్కడే కాపురం పెట్టేస్తామా? అక్కడే ఉండిపోతామా? ఉండిపోము. మరలా ఏ దేశం నుంచి వచ్చామో లేదంటే ఏ ఊరు నుంచి వచ్చామో మరలా ఆ ఊరికి వెళ్ళటానికి పరుగులు తీస్తాం. ఎందుకు? అది నీ ఊరు కాదు గనక. హైదరాబాద్లో నువ్వు ఉండవు గనక, నువ్వు నివాస స్థలం అది కాదు గనక. నీ నివాస స్థలం వేరు. ఖమ్మం రావాలి, మరలా ఖమ్మం పోవాలని పరుగులు తీస్తాం పిల్లారా. అదే భక్తుడు చదువుతున్నాడు, పేతురు గారు చదువుతున్నారు. భూమి మీద మనము పరదేశులము, యాత్రికులము, స్థిరముగా ఉండటానికి రాలేదు భూమి మీదకి మనము. ఇది మన నివాస స్థలము కానే కాదు అని పేతురు గారు చదువుతున్నారు పిల్లారా. ఇది మన నివాస స్థలము కాదు. మన నివాస స్థలము పరలోకము, దేవుడున్న లోకము, దేవుడే మన నివాస స్థలము. ఈ భూమి మీదికి యాత్రికులుగా వచ్చాము, టెంపరీగా ఇక్కడ నివసించటానికి వచ్చామే తప్ప శాశ్వతంగా ఉండిపోవటానికే కాదు. కానీ సమాజం అలా ఉందంటే లేదు పిల్లరా. ఎలా ఉన్నారంటే ఇదే శాశ్వతమైన లోకము అని ఇక్కడే వ్యాపారము, ఇక్కడే దోచుకోవడము, ఇక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇవన్నీ ఇక్కడే జరిగిస్తున్నారు. ఎందుకు? నిజంగా అనుభవించరు కానీ ఊరికే దోచుకోవడం కోసం పరుగులు తీస్తుంది ఈ సమాజం పిల్లారా. అనుభవిస్తున్నారా? అనుభవించరు. అనుభవించేదేం లేదు. విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎంత సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. రాజులే, ప్రపంచ సామ్రాజ్య అధిపతులే మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ యవ్వన కాలంలోనే పరుగులు తీశాడు. ఈ ప్రపంచమంతా నేనే పరిపాలించాలని పరుగులు తీసి ప్రపంచాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకొని చివరికి ఆ యవ్వన కాలంలోనే తన ప్రాణం విడిచి వెళ్ళిపోయాడు. ఏమెత్తుకొని పోయాడు? ఏమెత్తుకొని పోలేదు. మరి ప్రపంచమంతా నాదే అన్నావు. అంతే, ఈ లోకం నిన్ను అలానే మోసం చేస్తుంటది. ఇదే శాశ్వతము, ఇదే శాశ్వతమని మనిషిని బతికినున్నంత కాలము నీ రెక్కలు ముక్కలైనంతవరకు కష్టపడితే చివరికి నిన్ను అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగింపజేసి నిత్య నరకానికి జారవేస్తుంది పిల్లరా.
ఇలాంటి మాయలో మనం పడిపోకూడదనే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మన చేతిలో పెట్టాడు. లోకము నమ్ముతుంది ఇదే శాశ్వతమని. కాదు, మనం ఇక్కడికి యాత్రికులుగా వచ్చాము, పరదేశులం అంటే మన దేశము కాదని దాని అర్థము. వేరే దేశం నుండి వచ్చామని దాని అర్థము. ఈ దేశం వారము కాదు, మనము పరదేశులము. అంటే పరలోకంలో నుండి మనము ఈ దేశంలోనికి అంటే ఈ భూమి మీదకి వచ్చాము కనుక అందుకే పేతురు గారు మనము పరదేశులము, యాత్రికులం అంటున్నాడు. ఇంకో అద్భుతమైన మాట దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లారా, పౌలు గారి ద్వారా. ఒకసారి చూడండి, మన దేశం ఏది, మన ఊరు ఏది, మన నివాస స్థలం ఏది అని చూస్తుంటే పిల్లారా, దేవుడు చెబుతున్న మాటలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే అక్కడ పౌలు గారు చెబుతున్నారు ఏమనంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి అంటే మన సిటిజన్షిప్, మన నేషనాలిటీ, మన సిటిజన్షిప్ ఎక్కడ ఉందో తెలుసునా? పరలోకము మనది. ఈ లోకము కాదా, భూలోకము కాదా మనది సిటిజన్షిప్? కాదు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటాం, నేను ఎవరినో తెలుసునా, నేను అమెరికన్ అని మనుషులు చెప్పుకుంటారు. అమెరికన్ సిటిజన్షిప్కు ఎన్నో దొంగదారులు తెక్కుతున్నారు. ఎంతోమంది అమెరికా అంటే క్రేజీ, అమెరికా వెళ్ళిపోవాలి. ఎందుకు? ఏం చేయను? అమెరికా అంటే గొప్ప దేశం అండి, ఆ దేశానికి పౌరునిగా నేను ఉండాలి, నేను సిటిజన్ అయిపోవాలని పరితపించిపోతున్నాడు. నిజంగా ట్రంప్ వచ్చిన తర్వాతనే సిటిజన్షిప్ రూల్స్ మారుస్తున్నప్పుడు చాలా మంది ఇండియన్స్ ఏం చేశారో తెలిసిన, ఇక్కడ పుట్టిన వారు ఎవరికైనా సిటిజన్షిప్ వస్తుంది. అమెరికాలో ఇక్కడ పుట్టితే వాళ్ళకు సిటిజన్షిప్ ఆటోమేటిక్ వస్తుంది. అది ఏ దేశంలో అయినా జనరల్గా ఆడ పుట్టారు కనుక నీకు ఆ సిటిజన్షిప్ వస్తుంది, ఆ దేశ పౌరసత్వం నీకు వస్తుంది. ఈ ట్రంప్ పుట్టిన వారికి పౌరసత్వం లేదు, ఒకవేళ వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఏరో దేశం నుంచి వస్తే ఆయన చెప్పేసి దాన్ని రద్దు చేసినందుకు చాలామంది ఇంకా ఫలానా డేట్ నుంచి ఇది రద్దు అయిపోతుంది, నువ్వు ఇక్కడ పుట్టినంత మాత్రం నీకు సిటిజన్షిప్ రాదు అనే రూల్ పాస్ చేసే ముందు చాలామంది ఇండియన్స్ ఏం చేశారంటే తెలుసా, ఒక 8 నెలల కడుపుతో ఉన్నదనుకో సిజేరియన్ చేపిచ్చేసి ఆ రూల్ రాకముందే బిడ్డను కనేటట్టు చేశారు. సిజేరియన్ ఎందుకు? అమెరికన్ సిటిజన్షిప్ ఎక్కడ కోల్పోతుందో, అమెరికన్ సిటిజన్షిప్ కావాలి మాకు అని నిజంగా పిల్లరా అశాశ్వతమైన దానికోసము పరుగులు తీస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కేవలం సిటిజన్షిప్ కోసము 8 నెలల పాపను గర్భంలో నుంచి బయటికి తీసేస్తారా? 9 నెలలు నిండలేదు కదా, ఇంకా అభివృద్ధి చెందాలి కదా తల్లి గర్భంలో. కకృతి అంటారు దీన్ని పిల్లరా. మనిషికి అర్థం కావటం లేదు, పిచ్చి పెట్టిపోయింది మనిషికి. దీని కొరకు బ్రతకాలో, ఏది వాస్తవమైనదో ఏది శాశ్వతమైనదో మనిషికి అర్థం కావటం లేదు. అలాంటి అశాశ్వతమైనటువంటి ఈ దేశాల కొరకు నాకు సిటిజన్షిప్ కావాలని ఇలా పరుగులు తీస్తున్నారంటే మరి వీరికి ఏం అర్థమవుతుంది? వీరికి అర్థం కాలేదు. భూమి మీద ఏది శాశ్వతమైనది కాదు. ఎవరికైనా సరే, వారెంతటి వారైనా సరే ఏది శాశ్వతం కాదనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి. ఇదే శాశ్వతం అనుకుంటే నీవు సత్యంత వరకు దానికోసమే బ్రతికి చివరికి అనుభవించకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో వాస్తవాలు తెలుసుకొని నెమ్మది కలిగి దేవుని కొరకు బ్రతుకుతే మన బ్రతుకులు బాగుంటాయి. ప్రియులారా, పౌలు గారు చెబుతున్నారు, పౌలు గారికి అర్థమైంది మన పౌరస్థితి ఈ లోకము కాదు, పరలోకమందున్నది. పరలోకము మన పౌరస్థితి ఏందో తెలిసిన, మన సిటిజన్షిప్ ఏందో తెలిసిన క్రైస్తవుడా, పరలోకము అదే నిత్యము ఉండే లోకము. మనము అక్కడికి ఏ రోజైనా వెళ్ళిపోవాల్సిన వారమే. ఇక్కడ ఉండం ప్రియులారా, ఇక్కడ ఉండము. కాబట్టి ఆ సిటిజన్షిప్ కోసం మనం పోరాడాలి, పరలోకం సంపాదించుకోవడం కొరకు మనము పోరాడాలి తప్ప ఈ భూమి మీద అశాశ్వతమైన వాటి కొరకు మనము పోరాడకూడదు. మరి పరలోకము మన పౌరస్థితి, పరలోకము మన ఊరు అయినప్పుడు మరి మన సొంత వారు ఎవరు అనేది కూడా ఆలోచిద్దాం పిల్లారా. మన ఊరు ఈ దేశము కాదు, పరలోకం అని చెప్పుకున్నాము, బాగానే ఉంది, దేవుడే చెప్పాడు. మరి మన వారు ఎవరు? తల్లిదండ్రుల, భార్య పిల్లల, లేదంటే మన బంధువర్గమా అని ఆలోచిస్తే ఒక భక్తుడు చెబుతున్న మాటలు చూద్దాం పిల్లారా. మన వారు ఎవరు, మన సొంత వారు ఎవరో ఒక భక్తుడు చెబుతున్నాడు. ఒక మాట చూద్దాం, ఒకసారి చూడండి. యాకోబు గారు తన పిల్లలందరినీ 12 మంది పిల్లల్ని దీవించాడు. వారికి చెప్పడం ముగించిన తర్వాత ఒక మంచి విషయం తెలియజేస్తుండు. ఆదికాండము 49:29 వచనం మనం చూడగలిగితే, తర్వాత అతడు అంటే యాకోబు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను,
ఏం చెప్పాడంటే, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నేను నా స్వజనులు, నా వారు, నా సొంత వారు, వారి దగ్గరికి నేను వెళ్తున్నానని తన పిల్లలతో చెబుతున్నాడు. ఇది ఎంత విచిత్రం ఆలోచించండి. చుట్టూ నీ పిల్లలే ఉన్నారు. చుట్టూ నీ పిల్లలు ఉన్నప్పుడు నీ పిల్లల్ని చూసి వీళ్ళు నా సొంత వారని నువ్వు చెప్పాలి కదా. మరి యాకోబు అలా చెప్పటం లేదేంది విచిత్రంగా? యాకోబు తన 12 మంది పిల్లలను పిలిచి వారిని ఆశీర్వదించి వారికి ఆజ్ఞాపించాడు. దేవుని గురించి విషయాలు చెబుతూ ఆజ్ఞాపించిన తర్వాత పలుకుతున్న మాటలు ఇవి. మరి తన భార్య పిల్లలను చూసినప్పుడు మీరే నా సొంత వాళ్ళు, మీరే నా స్వజనులు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను, చేర్చబడుచున్నానని చెబుతున్నాడు. మరి ఎవరు? భార్య పిల్లలు కాకుండా ఇక ఎవరు యాకోబు గారికి స్వజనులు? ఎవరు? ఆలోచించండి. భక్తుడైనటువంటి అబ్రహాము గారు, అలాగే ఇస్సాకు గారు, వారు పలికిన మాటలు కూడా చూడండి. యాకోబు గారు నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అలాగే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, వాళ్ళిద్దరూ ఏం చెబుతున్నారో చూడండి. ఆదికాండము 25:8 వచనం ప్రియులారా. ఆదికాండము 25 అధ్యాయము 8 వచనం మనం చూడగలిగితే, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలతనమును ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. తన పితరులు ఎవరు? అబ్రహాము గారి పితరులు ఎవరు? అలాగే ఇస్సాకు గారి గురించి కూడా చూద్దాం. ఆదికాండము 35 అధ్యాయము 29 వచనం ప్రియులారా. 29 వచనము, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇస్సాకు గారు కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇస్సాకు గారు పితరుల యొద్దకి, అబ్రహాము గారు పితరుల యొద్దకి. ఎవరు ఇంతకు వీరి పితరులు? యాకోబు అయితే నా స్వజనులు అన్నాడు. అంటే పితరులు స్వజనులు ఇద్దరు ఒకటే. ఎవరంటే హేబేలు మొదలుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రియులారా. హేబేలు గారు మొదలుకొని అబ్రహాము గారి తరము వరకు ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతికారో వారే వారి పితరులు, వారే వారి స్వజనులు. భూమి మీద కనపడుతున్నటువంటి భార్య భర్తలను చూసి కానీ, లేదంటే భార్య పిల్లలను చూసి కానీ చెప్పటం లేదు. దేవుని కొరకు బ్రతికిన వారే స్వజనులు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఎవరు మన వారు అని ఆలోచిస్తే పిల్లారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే 46వ వచనం నుంచి పిల్లారా, 46వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూడచు వెలుపల నిలిచి ఉండిరి. మరియమ్మ గారు, ఆయన సహోదరులు, తమ్ముళ్ళు వచ్చారు యేసు ప్రభువు వారితో మాట్లాడదామని. బోధిస్తున్న క్రమంలో చుట్టూ జనసమూహము గుమిగూడు ఉండటంతో వాళ్ళు బయట నిలబడి ఉన్నారు. ప్రభువుతోటి మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు అది తెలుసుకున్న ఒక అతను వచ్చాడు. అప్పుడు అక్కడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ఆయను. పరలోకమందున నా కన్న తండ్రి చిత్తం చొప్పున చేయువాళ్లే. వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా చెల్లెళ్ళు, వీళ్ళే నా తమ్ముళ్ళు అని యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు పిల్లారా. మరి కళ్ళ ఎదుట తల్లి ఉంది, కళ్ళ ఎదుట తమ్ముళ్ళు ఉన్నారు. వారిని చూసి చెప్పటం లేదు. నిజంగా ఎవరైతే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తూ ఆ దేవుని మాటలు వింటున్నారో, ఆ దేవుని మాటల ప్రకారం చేస్తున్నారో వారిని చూసి వీళ్ళే నా తల్లిదండ్రులు, వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా అక్క చెల్లెళ్ళు అన్న విధంగా మాట్లాడుతున్న ప్రియులారా. అది వాస్తవం ప్రియులారా. కానీ ఈరోజు సమాజం అలా లేదు. మోసపోతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నదమ్ములను చూసి వారి ప్రేమలో మునిగిపోయి, ఆ బంధుత్వ ప్రేమలోనే మునిగిపోయి చివరికి కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోతున్నారు. అనేక మంది ఎన్నో కారణాలు చెబుతారు. దేవుని దగ్గరికి వెళ్దాం పదండి అని అంటే దేవుని దగ్గరికి రారు. పెళ్ళి, నా సోదరుడి పెళ్ళి, నా సోదరి పెళ్ళి, లేదంటే నా తండ్రి మరణించాడు పాతి పెట్టుకోవటానికి పోవాలి, ఇలాంటి కారణాలు చెబుతారే తప్ప నిజంగా నీ పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరాలని, వెళ్ళాలని ఎవరు రారు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మన స్వజనులు ఎవరో తెలిసినా, మన సొంత వారు ఎవరో తెలిసినా దేవుని చిత్తము చొప్పున జరిగించే మీరే. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, దేవుని మాటలు చదువుతున్నప్పుడు మనం ఎవరిమో కాదు, మనమంతా ఒకే కుటుంబము, దేవుని కుటుంబము.
వేరు కుటుంబాలుగా ఈ భూమి మీద ఉన్నా దేవుని బట్టి మనమందరం ఒకే చోట కూడుకుంటూ ఆయన మాటలు వింటూ ఆయన కార్యాలు జరిగిస్తున్నట్టు మనమందరము దేవుని కుటుంబము, ఒకే కుటుంబం అని నేను చెప్పేది కూడా అందుకే. ఎందుకంటే మనవారు ఎవరు? వీళ్ళే, మీరే. దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న మీరే మనవారు, మావారు, మేము మీ వారిమే. అది ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పారు, మన సొంత వారెవరు? భూమి మీద మనుషులు చెప్పినట్టుగా భార్య పిల్లలు కాదు, తల్లిదండ్రులు కాదు. ఇదేందండి విచిత్రంగా? కన్నాము కదా, లేదంటే మీ భార్యను కదా, నీ భర్తను కదా, మీరు మమ్మల్ని కన్నారు కదా అని వీళ్ళు చెప్పొచ్చు ప్రియులారా. ఈరోజు ఎంతో మంది కన్న తండ్రిని చంపే కుమారులను చూస్తున్నాం సమాజంలో. కన్న పిల్లలను కూడా చంపుతున్నారు తల్లిదండ్రులు. వార్తలు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తుంటాయి. భార్య భర్తను చంపడం కానీ, భర్త భార్యను చంపడం కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం కానీ, పిల్లలేమో ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపడము. మీరు చూస్తే మీకే అర్థమవుతుంటుంది. మరి నా సొంత వారు వీళ్ళు నా వాళ్ళని ఎగిరి గంతులేస్తున్నావు, వారి చేతుల్లోనే నువ్వు బలైపోతున్నావు. అంటే లోకము తప్పు చేస్తున్నది. లోకానికి తెలియదు కనుకనే నా వారని చెప్పుకున్న వారి చేతుల్లోనే మోసపోయి వారి చేతుల్లోనే బలైపోతున్నారు. ప్రియులారా, మన సొంత వారు ఎవరో తెలుసునా? ఇదిగో మీరే దేవుని మాటలు వినటానికి వచ్చారు కదా, దేవుని మాటలు విని ఆయన మాటల ప్రకారం జీవించాలని అనుకుంటున్నారు కదా. మనమే ఒకరికొకరమే బంధువులము, ఒకరికొకరము మన సొంతవారు. నా సొంతవారు మీరు, మీ సొంతవారు మేము. దేవుని పిల్లలమైన మనమే ప్రియులారా, మనమే. యేసుక్రీస్తుల వారు అదే చెప్పారు. తల్లిని చూసి చెప్పలేదు, లేదంటే తమ్ములను చూసి చెప్పలేదు ఆ మాట. దేవుని మాటలు వింటున్నటువంటి ఆ ప్రజలను చూసే చెప్పాడు. మరి ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? పాస్టర్లైనా సరే నా వాళ్ళని తన పిల్లలను కూర్చోబెట్టుకోవడానికి చూస్తాడే తప్ప సంఘానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలైన వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలి, ఆత్మీయంగా వాళ్ళని బలపరచాలి, గొప్పవారిగా దేవుళ్ళు నిలబెట్టాలని ఎంతమంది బోధకులు ఆలోచిస్తున్నారు? ఆలోచించండి. వీరికి అర్థం కాలేదు. వీళ్ళు కూడా ఏంది, భూమి మీద నా పిల్లలు గనక వీళ్ళే నా సొంత వాళ్ళు, వీళ్ళనే గొప్పవారిగా చేయాలని వీళ్ళు పరితపించిపోతున్నారు. ఎవరికి దేవుని మాటలు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు ప్రియులారా. సొంత వారు అంటే మనమందరము ఒకరికొకరిమి, సొంత వారిమి. మరి ఈ లోకములో భార్య పిల్లలుగా కలిగిన వారిమి, తల్లిదండ్రులు కలిగిన వారిమి. మరి ఇది ఎలా అండి? మరి దేవుడే కదా ఇచ్చింది ఈ బంధాలను, దేవుడే కదా తల్లినిచ్చింది, తండ్రినిచ్చింది, లేదంటే భార్యనిచ్చింది, పిల్లల్నిచ్చింది దేవుడే కదా. మరి వీరితో ఎలా మలగాలి అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, దేవుడు తండ్రినిచ్చాడు, తల్లినిచ్చాడు. ఎందుకో తెలుసునా? వారి ప్రేమను తెలుసుకొని, ఇంతమంది ప్రేమను నీకు పంచుతున్నటువంటి పరలోకపు కన్న తండ్రి ప్రేమ ఇంకా గొప్పదని నువ్వు తెలుసుకుంటావనే ఈ భూమి మీద నీకు ఈ బంధాలన్నిటిని ఏర్పాటు చేశాడు. తల్లి బంధము, తండ్రి బంధము, అన్నదమ్ముల బంధము, అక్క చెల్లెండ్ర బంధము, భార్య భర్తల బంధము, ఎన్నో బంధాలు దేవుడే ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎందుకు? వాటిని చూసే ఇవే గొప్పవని నువ్వు మురిసిపోకుండా, అయ్యో ఇంత గొప్ప ప్రేమ పంచే నా తల్లిదండ్రులనిచ్చాడు, నా సహోదరునిచ్చాడు, మరి ఆ పరలోకపు తండ్రి ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అని నువ్వు తెలుసుకుని ఆయన దగ్గరికి వస్తావని. మరి ఈ భూమి మీద ఉన్నంతకాలం నీ తల్లిదండ్రుల పట్ల కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ రక్త బంధువుల పట్ల కానీ నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసునా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం ప్రియులారా, 29వ వచనం మనం ఒకసారి చూద్దాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, కాలం చాలా తక్కువ ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, భార్యలు కలిగిన వారు భర్తలారా మీకు భార్యలు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారును తాము కొనినది తమది కాదన్నట్లును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుడు చెబుతున్నాడు. భార్యలు కలిగి ఉన్నారా? భార్యలు కలిగి ఉంటే నా భార్య అని వెంట తిరగడం కాదు, భార్యలు లేనట్టుగా బ్రతుకు. అంటే దేవుణ్ణి మొదటగా ప్రేమించు, తర్వాత నీ భార్యని ప్రేమించు. తల్లిదండ్రులనైనా పిల్లలనైనా ఈ భూమి మీద ఎవరినైనా, అదే క్రీస్తుల వారు చెప్పారు, నాకంటే నీ తల్లినైనను తండ్రినైనను నీ అక్క చెల్లెండ్రనైనను నీ అన్నదమ్ములనైనా ఎవరిని ప్రేమించినా నాకు పాత్రులు కాదు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు.
అందుకే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు భార్యలు కలిగి ఉంటే భార్యలు లేనట్టుగానే బ్రతకండి. ఒకవేళ ఇది పలాని వస్తువు నేను కొన్నాను అనుకున్నప్పుడు అది నాది కాదన్నట్టుగానే బ్రతకండి. కానీ అలా ఉన్నారా? ఇది నాది, ఇది నాది, ఇది నాది అని పరుగులు తీస్తున్నారు. ఏరో వాళ్ళకి షేర్ చేయటానికి కూడా ఇష్టపడరు, ఏరో వాళ్ళతో పంచుకోవటానికి కూడా ఇష్టపడరు. ఇది నా భూమి, ఇది నా ఆస్తి, ఇంకా నేను కూడగట్టుకోవాలని బయలుదేరతాడే తప్ప మనిషి నిజంగా తమది కానట్టుగా ఎవరు బ్రతుకుతున్నారు? మనిషి నిజంగా అవివేకి. ఒకరోజు భక్తుడైనట్టు యోబు గారు మనకు తెలుసు, చాలా గొప్ప ధనవంతుడు, మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చాలా గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప ధనవంతుడి పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. కన్న పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది. ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు పలికిన మాటలు యోబు గారికి అర్థమైంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు, దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. యోబు గారికి అర్థమైంది. అంతే, యోబు గారు అర్థం చేసుకున్నారు. భార్యలు ఉన్నా భార్యలు లేనట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు, పిల్లలు ఉన్నా పిల్లలు లేనట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు యోబు గారు. అందుకే ఆ మాట పలికాడు. లేదంటే పలకగలడా? అయ్యో నా పిల్లలని, నా పిల్లలను దేవుడు చంపేశాడు, ఇంక నేను అలాంటి దేవుని నమ్మను అని పరుగులు తీస్తారు. యోబు గారి భార్య చేసింది అదే. ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టవా, దేవుని దూషించి నువ్వు కూడా చావు అని యోబు గారి భార్య యోబును శపించింది, తిట్టింది. ప్రియులారా, యోబు గారు అలా బతకలేదు. భార్యలు ఉన్నా పిల్లలు ఉన్నా వారు లేనట్టుగానే బ్రతికాడు. అంటే ప్రేమించాడు, కానీ దేవుని కంటే అమితంగా వారిని ప్రేమించలేదు. అలానే మనల్ని కూడా ప్రేమించమంటుండు దేవుణ్ణి. మనము కూడా అలా ప్రేమించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరిమైనా అశాశ్వతమే. ఇంతలో కనపడి అంతలో మాయమైనటువంటి నీటి ఆవిరి లాంటిది మనిషి జీవితము భూమి మీద. ప్రియులారా, ఈరోజు కనపడతాము, రేపు కనపడము. అలాంటిది మన జీవితము. మరి కనపడనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మనం తెలుసుకోకుండా చనిపోతే ఏం ప్రయోజనం ప్రియులారా? ఈ లోకం మాయలో పడింది కనుకనే, వారికి అర్థం కాలేదు కనుకనే ఈ భూమి మీద ఉన్న బంధాలే నిజమైనవని వాటి కోసము కష్టపడుతున్నారు, ఈ భూమి కోసమే కష్టపడుతున్నారు. మీరు అలా ఉండకూడదనే దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. మీరు ఏదైనా సరే అది మీది కాదన్నట్టుగానే బ్రతకండి. ఇది నేను ఇంక అమితంగా అనుభవించాలి అన్నట్టుగా బ్రతకవాకండి. ఇది నాది కాదు అన్నట్టుగానే మొట్టమొదటిగా దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనతో మనం అందరం కలిగి ఉండాలి ప్రియులారా. లేకపోతే మనము దేవుని దగ్గరికి చేరలేము. మరి ఆ పరలోకము మన ఊరు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పాడు కదా దేవుడు. మన స్వజనులు దేవుని చిత్తము చొప్పున జరిగించు వారే మన స్వజనులు అని చెబుతున్నాం కదా, బైబిల్ చెప్పింది కదా. మరి అక్కడికి ఎలా చేరాలి, మార్గం ఏమిటి అని మనకు డౌట్ రావచ్చు. నేను అక్కడికి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి, నాకు మార్గం చూపించరా అని అడిగితే దేవుడు చెబుతాడు ప్రియులారా, పరలోకం వెళ్ళటానికి మార్గము అంటే మన పౌరస్థితిని మనం పొందుకోవటానికి మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం ప్రియులారా, యేసు క్రీస్తుల వారు చెబుతున్నారు, ప్రభువా మాకు చెప్పారు మా పౌరస్థితి పరలోకమందు ఉందని తెలియజేశారు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, మీరు పరదేశులు యాత్రికులుగానే వచ్చారని చెప్పారు. మరి మేము పరలోకం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడిగితే ప్రభులు వారు అంటున్నారు ఏమనంటే, యేసు నేనే మార్గమును, నువ్వు పరలోకం చేరాలంటే మార్గమును నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇదే మార్గము. ప్రభువు చూపాడు మార్గము. నా ద్వారానే మీరు పరలోకం వెళ్ళాలి. నా ద్వారా కాకుండా మరి ఏ మార్గంలో మీరు వెళ్ళలేరు. మరి యేసుక్రీస్తుల వారే మార్గం అంటే ఏంటిది? ఆ మార్గము ఎలా అంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎలా బ్రతికారో మనం అలా బ్రతకాలి. ఎలా బ్రతికాడు యేసుక్రీస్తుల వారు? ఆకాశ పక్షులకు గూలున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు అని అన్నాడు. అంటే మనం కూడా ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తుల వారు చూపిన బాటలోనే మనం నడవాలి. యేసుక్రీస్తుల వారు ఎలా బతికారో భూమి మీద అలా మనం బతికితే అప్పుడు మనం పరలోకం వెళ్తాం. అందుకే యేసుక్రీస్తుల వారు ఇంకో మాట చెప్పాడు, మీరు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ మీరు కూర్చుకుంటే దొంగలు ఎత్తికెళ్ళిపోతారు మీ సొమ్మును, లేదంటే నీ సొమ్ము పురుగులు పట్టిపోతుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలో తెలిసిన, పరలోకములో మీ ధనమును కూర్చుకొనండి. అక్కడ దొంగ ఎక్కిపోవటానికి వీలు లేదు, అక్కడ పురుగులు తినవు నీ డబ్బు. అక్కడ క్షేమంగా
నిజంగా సేఫ్గా పరలోకంలో నీ ధనము సేఫ్గా నీకు ఉంటుంది. కానీ మనిషి ఇక్కడ దాచుకోవాలి, ఇక్కడే అన్నట్టుగా, ఇక్కడే అనుభవించాలన్నట్టుగా మనిషి పరితపించిపోతున్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు చూడండి, ఏమైనా కొంచెమైనా దాచిపెట్టుకున్నాడు ఈ భూమి మీద? ఏమీ లేదు. చివరికి తల వాల్చుకోవటానికి కూడా ప్లేసు లేదనంటే ఇంకా ఆలోచించండి. ఆయన ఏమి దాచుకోలేదు. మరి ఆయన వెంబడించిన అపోస్తలులు మొత్తం విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ ప్రభు బాటలో నడిచారు. నేనే మార్గము అన్నప్పుడు యేసుక్రీస్తులు దాని అర్థమైంది. అందరు చెబుతారు నేనే మార్గం. దాని అర్థమేందో తెలుసునా? ఆయన ఎలా బ్రతికాడో మనము అలా బ్రతకాలని ఆయన చెప్పింది. నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరికి పోరు. అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీద ఏ విధంగా బ్రతికారో అలా బ్రతికిన వారికే పరలోకము అనే సంగతి వాస్తవం ప్రియులారా. అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేశారో తెలుసునా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు యేసుక్రీస్తుల వారి మార్గము కదా పరలోకానికి అని వారు కూడా ఏం చేశారో తెలిసిన ప్రభువులాగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనం ప్రియులారా, 45వ వచనం మనం చూడగలిగితే, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచి పెట్టిరి. అంటే భూమి మీద ఈ భూమి మనది, ఈ భూమికి ఇంకా కొంత భూమి సంపాదిద్దాము ఆలోచించలేదు. ఉన్న భూమిని అమ్మేసి ఆ రోజు క్రైస్తవులుగా ఉన్న వారికి, దేవుని నమ్మిన పేద ప్రజలకు పంచిపెట్టారు పిల్లరా. ఎందుకు? క్రీస్తు చూపిన మార్గం అది. క్రీస్తు మార్గం చూపాడు, పరలోకం ఎలా వెళ్ళాలో చూపాడు. అందుకే ఆ రోజు క్రైస్తవులు 3,000 మంది ఆ రోజు బాప్తీసం తీసుకున్నది. పేతురు గారి ప్రసంగం ద్వారా నిజంగా క్రీస్తుని అంగీకరించి 3,000 మంది బాప్తీసం పొందారు. వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా తమకున్నవన్నిటిని అమ్మేసి ఆ శిష్యులకు, లేదంటే నిజంగా పేదవారందరికీ పంచిపెట్టారు. క్రీస్తు చూపిన మార్గం ఇదే ప్రియులారా. అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32, 34. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారి ఉండిరి. ఎవడును తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. వారికి ఉన్నది ఏదైనా సరే ఇది మాది అనుకోలేదంట వాళ్ళు. పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు కదా, భార్యలు కలిగిన వారు మీరు భార్యలు లేనట్టుగానే బ్రతకండి, ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలానే జీవించారు. ఈ పొలము నాది కనుక నేను ఎవరికి ఇవ్వను అనుకోలేదు వీళ్ళు. ఈ ఆస్తి నాది, నేను ఎవరికి పంచిపెట్టను, నేనే ఆస్వాదించాలి అని అనుకోలేదు వాళ్ళు పంచిపెట్టారంట. ఎందుకు? క్రీస్తు చూపాడు మార్గము. పంచిపెట్టమని క్రీస్తు చూపాడు కనుకనే అదే మార్గంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు నడిచారు. ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం కూడా మనం చేస్తున్న కార్యాలు కూడా అవే. 34వ వచనం కూడా చూస్తే, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వాళ్ళు ఎవరికి కుదువలేకపోయాను. ప్రతి వారికి పంచిపెట్టారు. ఇదే ప్రియులారా క్రీస్తు చూపిన మార్గము, పరలోక మార్గము. ఇలా బ్రతికితేనే మనము పరలోకం చేరతాం. మన ఊరు గనక అది శాశ్వతమైన లోకము, పరలోకము. మన పౌరస్థితి పరలోకము. మన జనులు, మన వాళ్ళు, మన సొంత వాళ్ళు అంటే దేవుని మాట ప్రకారం జీవిస్తున్న వారే. ఇప్పుడు మన బంధువులు ఉండొచ్చు, మన తల్లిదండ్రులు ఉండొచ్చు, దేవుని నమ్మని వారు ఎవరైనా ఉండొచ్చు. వారిని కూడా దేవునిలోకి నడిపిస్తే వారు కూడా మన స్వజనులైపోతారు. అలా కాకుండా వారికి దేవుని మాటలు వినిపించకుండా మన స్వార్థ ప్రయోజనాల కొరకే మనం బ్రతికితే మనం మిస్ అయిపోతాం వారిని. ఒకరోజు వారి ప్లేస్ మారిపోతుంది, మన ప్లేస్ మారిపోతుంది. నిజంగా మన వారిని మనం కోల్పోతాం. అలా కోల్పోకుండా ఉండాలంటే మన వారిని కూడా మనం రక్షించుకోవాలి. మన వారికి దేవుని మాటలు చెప్పాలి. మన తల్లిదండ్రులకు చెప్పాలి, భార్య పిల్లలకు చెప్పాలి, భర్తకు చెప్పాలి, సహోదరులకు చెప్పాలి. వారిని అందరినీ దేవునిలో నిలబెట్టాలి. దేవునిలో నిలబెడితే భూమి మీద రక్త బంధువులే వారి కూడా చివరకు మనకు స్వజనులుగా మిగులుతారు. పరలోకంలో మనతో పాటు కూడా వారు కూడా ఉంటారు. అలా కాకుండా మనం విడిచిపెడితే వారిదొక ప్లేసు, మనదొక ప్లేసు. ఒకనాడు ధనవంతుడు, భూమి మీద ధనవంతుడు తనకున్న ఆస్తిని బట్టి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ప్రతిదినము సుఖపడుతూ నిజంగా తన కుటుంబంతో, తన భార్య పిల్లలతో వీళ్ళే నా సొంత వారు అని అమితంగా నిజంగా వారిని ప్రేమించి చాలా గొప్పగా సుఖంగా బతికాడు పిల్లరా. అయితే ఒకరోజు రానే వచ్చింది. ఏం జరిగింది ఆ రోజు? నావారు అని బతికాడే. మరి చివరికి ఏమైందో తెలిసిన,
నా వారు అనుకున్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి అతని పరిస్థితి ఏమైందో తెలుసా? లోకాసువార్త చూడండి. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడేమో ఇది నాది నాది నాది, కనీసం పేదవాడికి భోజనం కూడా పెట్టకుండా ఎంజాయ్ చేశాడే, సంతోషించాడే. మరణించిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా? లోకాసువార్త 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూత చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. మరి భూమి మీద ఉన్నప్పుడేమో ఎవరిని లెక్క చేయలేదు కనుక చివరికి పరిస్థితి పాతాళమైంది. పరలోకంలో ఉండవలసిన వాడు, పరలోకానికి అర్హత సంపాదించాల్సిన వాడు చివరికి నరకానికి జారిపోయాడు. పిల్లరా, చివరికి నరకానికి జారిపోయాడు. మనం అలా జారిపోకూడదనే దేవుడు మనకి మాటలు చెబుతున్నాడు. ఒకనాడు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారికి దేవుడు కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ వారు ఆ పాలస్తీనా దేశము ఇది మాది మాది అనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా? చేయలేదు. లేదంటే ధనవంతులాగా ఇది నాది నాది అని నేనే ఎంజాయ్ చేయాలని అనుకున్నారా? చేయలేదు. పిల్లరా, చివరిగా మాట చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు వారికి వాగ్దాన రూపంగా అది ఇస్తే వాళ్ళు ఏం చేశారు? గుడారాలు వేసుకున్నారంట. ఎంత విచిత్రం ఆలోచించండి. నిజంగా వారికి అర్థమైంది కనుకనే గుడారాలు వేసుకుని బతికారు. మనం ఏ రోజైనా వెళ్ళిపోవాలి. ఇది మనము శాశ్వతంగా ఉండే లోకం కాదు, ఇది పరదేశం. మనం పరదేశులుగా యాత్రికులుగా వచ్చాము, మన లోకం వేరు అనుకున్నారు కనుకనే అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూడా గుడారాలు వేసుకొని బతికారంటే ఆలోచించండి. వారు జ్ఞానులు, వారే బుద్ధిమంతులు, వారికి అర్థమైంది. అందుకే దేవుడు చెబుతూ వారి గురించి, వారు ఎందుకు గుడారాలు వేసుకున్నారంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణము పరలోకము కొరకు ఎదురు చూస్తున్నాడంట. భూమి మీద ఉన్నప్పుడు ఎదురు చూస్తున్నాడంట. అందుకే భూమి మీద మిద్దెల మేడలు కట్టాలి, ఆస్తులు సంపాదించాలి అనుకోలేదు అబ్రహాము. గుడారం వేసుకొని బ్రతికాడు. గుడారమే. మనమైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ఒక బిందెకు 2 మిద్దెలు, లేదంటే ఒక ప్లాటుకు 4 ప్లాట్లు, ఇలా పెంచుకుంటూ పోతామే తప్ప నిజంగా పరలోకం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉండరు పిల్లరా. క్రైస్తవుడిగా, దేవుని నమ్మిన వారిగా భక్తుల జీవితాలే మనకు ఆదర్శం కావాలి. భక్తులు ఏ విధంగా బ్రతికారో మనం అలా బ్రతకాలి. అప్పుడే మనకు పరలోకం వస్తుంది. అప్పుడే మనం నిత్యము మన పరలోకపు కన్న తండ్రితో బ్రతుకుతాం, ఉంటాం. అలా కాకుండా ఈ లోకంలో ఉన్న వాటిని చూసి, రక్త బంధాలను చూసి మురిసిపోయి ఇవే శాశ్వతం అనుకుంటే కానరాని లోకాలకి జారిపోతాం ఒకరోజు. అలాంటి పరిస్థితులకి మనం ఎవ్వరము ఉండిపోకూడదనే దేవుడు మనకు వాస్తవాలు తెలియజేస్తుండే. నాయన, నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకము నీకు నిజమైన నీ లోకము కాదు. ఇది టెంపరీ. కొంతకాలం ఉండి మరలా నా దగ్గరికి చేరే లోకము. కొంతకాలమే మీరు ఇక్కడ ఉండాలి. అలాగే నీకున్నటువంటి తల్లిదండ్రులను, బంధుమిత్రులను చూసి వీళ్ళే నివారణని నిజంగా గంతులేసి వారి కొరకే బ్రతకకు. మొదట నా కొరకు బ్రతుకు. నీ తల్లిదండ్రులను ప్రేమించదని దేవుడు చెప్పలేదు. నాకంటే ఎక్కువగా ప్రేమించద్దని చెప్పాడే తప్ప వారిని ప్రేమించద్దని చెప్పలేదు. ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, కుటుంబీకులందరినీ ప్రేమించాలి. ఎలా? దేవుణ్ణి మొదటగా ప్రేమించి దేవుని కార్యాలు చేస్తూ ఆ తల్లిదండ్రులను, భార్య పిల్లలను, ప్రతి ఒక్కరిని దేవునిలో నడిపించాలి. మనము కూడా వారిని నడిపించకపోతే వారు నాశనానికి పోతారు. అలా నాశనానికి పోకుండా ప్రతి ఒక్కరిని దేవునిలోకి నడిపించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి పిల్లరా. వారే నిత్యము. ఎవరైతే దేవుని పనుల్లో ఉంటారో వారే నిత్యం మనతో ఉండేవాళ్ళు. ఒకవేళ కానీ చెయ్యకపోతే వారు కూడా దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, నీకు దూరం అయిపోతారు. కాబట్టి మన సొంత వారు, దేవుని ప్రజలే మన సొంత వారు, దేవుని చిత్తము చొప్పున జరిగించేవారే మనవారు. మన ఊరు పరలోకము, ఈ లోకం కాదు. కాబట్టి అశాశ్వతమైన వాటి కొరకు మీరెవ్వరూ ప్రాకులాడకుండా శాశ్వతమైన వాటి కొరకే మీరు ఎదురు చూడాలని, మనమందరం ఎదురు చూడాలని, అనేక మందిని ఆ శాశ్వతమైన లోకానికి నడిపించే వారిగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి.
కన్న తండ్రి, ఎవరు సొంత వారు, ఏది మా ఊరు అనే విషయాలు బైబిల్లో మా కొరకు రాయించిన మాటలు, కొన్ని విషయాలు మీ పిల్లలతో తెలియజేశాను నాయన. మేమెవ్వరమి ఈ అశాశ్వతమైన వాటి మీద ఆధారపడి వాటి వరకు బ్రతికి మా జీవితాలను నాశనం చేసుకునకుండా శాశ్వతమైన వాటి కొరకే మేము ఎదురు చూస్తూ, భక్తులు ఏ విధంగా అయితే పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారో మేమును తండ్రి మీ దగ్గరికి చేరాలనే ఆశతో ఎదురు చూసేవారిమిగా, దానికి తగిన పనులు భూమి మీద మేము చేసేవారిమిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి తండ్రి. సంఘముగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. వారినందరినీ దీవించండి, పరసంబంధమైన దీవెనలతో నింపండి, ఇంకా మీ కొరకు ఫలించే వారిగా అభివృద్ధిపరచండి నాయన. వారి అవసరాలలో పనుబాటల్లో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరికైనా మీ కృప తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మేమందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించులాగా కృప చూపి నడిపించండి. క్రైస్ట్ చర్చ్ టీం మెంబర్స్గా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఇంకా మీ పనులలో గొప్పగా వారు వాడబడులాగున, మీ నామాన్ని మహిమపరచులాగున వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరం అన్నదమ్ముల వలె మీ పిల్లలుగా ఒకే కుటుంబంగా మీ కొరకు గొప్పగా బ్రతుకులాగా కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ, సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి ఇంకా మీ నామానికి మహిమకరంగా కార్యాలన్నింటిని జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిల్లలు, మీ అందరికీ వందనాలు.